రాజాది రాజా శ్రీ 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 చంద్రరాజు గారు వేయించేస్తున్నారు. మంత్రి ప్రభు, మా ఎంట్రీకి ఇంత అద్భుతమైన ఆహారం వేసినందుకు బహుమానంగా హారం ఇస్తున్నాను, తీసుకోండి. ధన్యుని ప్రభు. సాయంత్రం అవ్వగానే ఆహారం మాకు ఇచ్చేయండి. ఇది మాకు తెలిసిందే కదా ప్రభు. ప్రతిరోజు ఉదయాన్నే ఈ హారాన్ని మీరు మాకు ఇచ్చుట, తిరిగి మేము మళ్ళీ సాయంత్రాన మీకు ఇచ్చుట. నాదొక చిన్న ధర్మ సందేహం. ఏమిటది? అంటే రోజు ఈ హారాన్ని మాకు ఇచ్చుట ఎందుకు, తిరిగి మళ్ళీ తీసుకున్నట్టు ఎందుకు ప్రభు? హారం ఇవ్వడం మా రాజధర్మం, ఓహో, తిరిగి ఇవ్వడం మీ ధర్మం. ఎవరి ధర్మాన్ని పాటించాలి. అవును మహామంత్రి ప్రభు. నన్ను సభకు పిలవడానికి కారణం ఉంది ప్రభు. ఎవరక్కడ? వారిని ప్రవేశపెట్టండి. ఏంటి మీ సమస్య? నేనేమో సున్నితంగా ఉంటాను, నా మొగుడేమో మురుటుగా ఉంటాడు. కొడుతున్నాను, తిడుతున్నాను మహారాజా. మీ సమస్య? నేను చాలా సున్నితంగా ఉంటాను, నా భార్య ఏమో చాలా మూర్ఖంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే కొడుతుంది, తిడుతుంది, తొడపాశం పెడుతుంది మహారాజా. అర్థమైంది, మీ సమస్య అర్థమైంది. సున్నితం సున్నితం ఒకవైపుకు రమ్ము, మూర్ఖం మూర్ఖం ఒకవైపు రమ్ము. ఇలా కాపురం చేసుకుని వెళ్ళుము. నా మాటే వేదం, నా మాటే శాసనం. వెళ్ళుము. అలాగే మహారాజా. పోయి అతనితో గీక్కున్నారా? మీ తీర్పు మామూలుగా లేదు ప్రభు. మీ తీర్పు చరిత్రలో నిలిచిపోతుందేమో ప్రభు. అయితే ఈ తీర్పుని శిలాశాసనాల మీద రాయండి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. ఒక చిన్న సందేశాన్ని మీకోసం తీసుకొచ్చాను ప్రభు. ఏమిటది? మన పక్క దేశపు యువరాజా వారు మంగరాజు గారికి వివాహం జరిగిందట ప్రభు. ఓ అటులనా? అయితే మన తరఫు నుంచి అభినందనలు తెలపండి. చిత్తం ప్రభు. మహామంత్రి, ఆ మంగరాజు చేసుకున్న యువరాణి ఎటులో ఉండెను? మహా అందగత్తెన ప్రభు. అయితే మా అభినందనలు ఆపి ఆ రాజుతో యుద్ధం ప్రకటించండి. యుద్ధం ఎందుకు ప్రభు? అంతటి అందగత్తె మన రాజ్యంలో ఉండాలి గాని వాడి రాజ్యంలో ఎందుకు? అర్థమైంది ప్రభు. అర్థమైతే మా హారం మాకిచ్చేది, మాతో రమ్ము. ఇది మాత్రం మీరు మర్చిపోరు కదా? ఎలా మర్చిపోగలం? హారం మాది కదా. ఈ విపి రాజు దగ్గర ఉండటం వేస్ట్. స్వయంవరంలో ఎంతో కష్టపడి మిమ్మల్ని దక్కించుకున్నాం. అవును మహారాజా. ఎవరక్కడ? చెప్పండి ప్రభు. ఈ రోజు మా మొదటి రాత్రి. నా గదంతా పూల నుండి పాలతో ఏ లోటు లేకుండా ఉండాలి. అత్తర వాసన అదిరిపోవాలి, మల్లెల వాసనతో ముక్కు చెదిరిపోవాలి. చిత్తం ప్రభు. అటులనే. ప్రభులకు వందనం. వందనాలు. మీకు ఒక చిన్న సందేశం. ఏమది? పక్క దేశ రాజు అయినటువంటి చంద్ర మహారాజు మీ మీద యుద్ధం ప్రకటించాడు ప్రభు. యుద్ధమా? నేను యుద్ధం చేసే మూడ్లో నేను లేను. నేను వేరే యుద్ధం మూడ్లో ఉన్నానని వాడికి చెప్పండి. చిత్తం ప్రభు. నా గది రెడీ అయినదా? రెడీ అవుతున్నది ప్రభు. తొందరగా కానివ్వండి. అటులనే. ప్రభు, ఆ చంద్ర మహారాజు తన సైన్యంతో మన రాజ్యంలోకి చొరబడ్డాడంట ప్రభు. నేను యుద్ధం చేయనని చెప్పాను కదా. వాడు ఆగుపోమంటే నేను ఆగుతానా మహామంత్రి? లేదు ప్రభు. ఒక్కసారి అది నాది అనుకుంటే నేను వదిలే ప్రసక్తే లేదు. నేను మొదటి రాత్రి అయిన తర్వాత యుద్ధం చేస్తానని వాడికి చెప్పండి. ఆ యుద్ధం జరగకూడదనే కదా మంత్రి యుద్ధానికి వస్తుంది. ఆ మొదటిసారి జరిగిన తర్వాత యుద్ధం చేస్తేంటి, చేయకపోతే బొంగులోది. అంతే ప్రభు. రాజనీతి లేదా అతనికి? నాకు రాణినీతి తప్ప ఏ నీతి లేదు మహామంత్రి. మనం తొందరగా శోభనం గదికి వెళ్దాం పదండి. తొందరగా వెళ్ళండి మహామంత్రి. వాడు శోభనం గదిలో వెళ్ళకముందే మనం వాడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రభు. వచ్చేసావా? ఏయ్ చంద్రరాజా, నీకు రాజనీతి లేదా? మొదటి రాత్రి అయిన తర్వాత యుద్ధం చేస్తామని చెప్పాం కదా. యుద్ధంలో గెలిచిన తర్వాత మొదటి రాత్రి ఎవడికనేది తెలిసేది. ఓరి మదాంధకారి, నా ఖడ్గముతో నీ మదమును తెగనరికి, నీ సైన్యమును మట్టి గరిపి, నీ రాజ్యమును నేలపాలు చేస్తునని వాగ్దానము చేయుచున్నా.
Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Open your mouth, yes, Papa. Telling lies, no, Papa. రాజులు పాడే పద్యమా ఇది? నేనే పద్యం పాడాను, నువ్వే పద్యం పాడుతున్నావు. నువ్వు పాడిన పద్యాన్ని నేను ఇంగ్లీష్ లో పాడాను. రండి యుద్ధము చేసుకుందాము. నా కత్తి ఎలా ఉందో చూడము. నీకంటే పొడుగు ఉన్నది తెలుస్తున్నది. అంత మాట నన్ను అంటావా? రండి. రమ్ము. శరణము శరణము. నేను ఓడిపోయానని అంగీకరిస్తున్నాను మహారాజా. అది చంద్రరాజా అంటే. రాణి మా చెంతకు రమ్ము. ఆడు రమ్మక ముందే చేయించున్నాడు. స్వయంవరంలో ఎంతో కష్టపడి దాన్ని తెచ్చుకున్నాను. ఒక ముద్దైనా పెట్టుకున్నామండి చంద్ర. మూతి పాస్తా. రాణి రమ్ము. మై గుర్రం ఇస్ బ్యాక్. శోభనం గది రెడీ, గదిలో పాలు రెడీ. ప్రపంచంలో ఎన్ని రకాల పుష్పాలు ఉన్నాయో అన్ని రకాల పుష్పాలు తెప్పించి అలంకరణ చేశాను. ఇక మీరు ఆ పుష్పాలని నలపడమే ఆలస్యం ప్రభు. ఒరే వెర్రి పుష్పం, వెర్రి పుష్పం. ఉన్న పుష్పాన్ని వాడెత్తుకెళ్ళిపోయాడు రా. ఏ పుష్పాన్ని నలపాలరా నేను? అంటే శోభనం గదిలో 1/2 లీటర్ పాలు తాజాగా ఫ్రెష్ గా పెట్టాను మహారాజా. పాడైపోతాయేమో. ఏం పర్లేదు, తోడు పెట్టు, తోడు పెట్టు. పొద్దున్నే పెరుగుతుందాం. సంవత్సరం తర్వాత ఆఫ్టర్ 1 year. మంత్రి ప్రభు, మనకి అశ్వబలం పెరిగినది, గజబలం పెరిగినది. ప్రభు. ఆ చంద్రరాజాన్ని ఓడించి మన రాణిని మనం తెచ్చేసుకుందాం. సరే ప్రభు. భటులను ప్రవేశపెట్టండి. భటులారా, జై హో మంగరాజా, జై హో. పదండి. మంత్రి ప్రభు, మనకి ఆర్ఆర్ వేయలేదేమిటి? రాజును బట్టి ఆర్ఆర్ ఉంటుంది ప్రభు. ఓహో. ఓరి చంద్రరాజా, బయటికి రమ్ము. రాజావారు ఇలా వచ్చారు. చంద్రరాజా, మాకు అశ్వబలం పెరిగినది, గజబలం పెరిగినది. ఇప్పుడు మీతో మేము యుద్ధం చేసి ఆ యుద్ధంలో నిన్ను ఓడించి నా రాణిని నేను తీసుకెళ్లిపోతాను. ఆగండి. నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను. మీ రాణిని మీరు తీసుకెళ్ళండి. జై హో మహారాజా, జై హో. మా రాణిని మాకు పంపము. రాణిని ప్రవేశపెట్టండి. ఇదిగో మీ రాణి. ఏ చంద్రరాజా, నీకు నీతి లేదా? పిల్లని తీసుకెళ్లి తల్లిని చేసి పంపించావేమిట్రా? మేము ఏది వట్టిగా తీసుకో. అసలు తీసుకుంటే వడ్డీ కూడా ఇస్తాం. అదిగో అసలు, ఇదిగో వడ్డీ. మీరు తీసుకెళ్ళండి. నీ అసలు వద్దు, నీ వడ్డీ వద్దు, నీ దగ్గరే ఉంచుకో. తీసుకెళ్ళి మహారాజా. నువ్వు వేసిన మొక్కను నేను పెంచాలరా? నీ దగ్గరే ఉంచుకో. ఈ రాణిని ఆ రాజ్యానికి రాణిని చేయండి. మహారాజా, శోభన గది రెడీ, అత్తరు సెంటు రెడీ, అగరబత్తుల వాసన రెడీ. ప్రపంచంలో ఉన్న పూలన్నీ తెచ్చాను ప్రభు. ఇక మీరు ఆ పూలను నలపడమే తరువాయి ప్రభు. ఆ పుష్పములన్నీ మడిచి ప్రభు, వివిధ ప్రదేశాల్లో పెట్టుకో, వివిధ ప్రదేశాల్లో పెట్టుకో. ఎందుకు ప్రభు? వాడు వెరి పుష్పమయ్యాడు కాబట్టి, వాడు వెరి పుష్పమయ్యాడు కాబట్టి. మరి పాలేం చేయమంటారు ప్రభు? పాలను తోడు పెట్టము, రేపు పెరుగుతుందాం. మా రాజుగారి శోభనం గదిలో పాలు తోడు పెట్టడానికి తప్ప ఇంక దేనికి పనికి రావట్లేదు. మహామంత్రి, మన పరిపాలనలో ప్రజలు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు ప్రభు. కూర్చోండి. ఏయ్, ఈ ఆర్ఆర్ నాకు వచ్చి రాలేదు. మరొక ఆర్ఆర్ వేయండి. వీడు రాజా రాణిల సప్లయరా? మహామంత్రి, మాకు కుడి కన్ను అదురుతున్నది. కారణం ఉంది ప్రభు. ఏమిటది? రాజ్యం మన పక్క దేశపు యువరాజా వారు మంగరాజు గారు మళ్ళీ వివాహం చేసుకున్నారట. అవునా? అవును అయితే ప్రభు. మన తరపు నుంచి అభినందనలు అందించండి. అలాగే ప్రభు. మన రాజుగారు చేసుకున్న రెండో రాణి ఎట్లా ఉండను?
మొదటి రాణి కంటే కూడా మహా అందగత్తెన ప్రభు. అయితే మన అభినందనలు ఆపి ఆ రాజుగారితో యుద్ధం ప్రకటించండి. నా ఎడమ కన్ను అదురుతున్నట్లున్నది. కారణము? కారణం ఉన్నది ప్రభు. ఏమిటది? మీకు మళ్ళీ పెళ్ళైనట్టు ఆ చంద్ర మహారాజుకు తెలిసిందంట ప్రభు. తెలిస్తే యుద్ధం ప్రకటించాడు ప్రభు మీ పైన. ప్రభు శోభనం గది రెడీ, పాలు రెడీ, పండ్లు రెడీ. వాడు అక్కడ రెడీ. ఎవడో ఆ దరిద్రుడు నా దక్షిణ దేశాన్ని ఉన్నాడు. ప్రభు ఆ చంద్ర మహారాజు తన సైన్యంతో మన సరిహద్దులోకి ప్రవేశించాడంట ప్రభు. మహామంత్రి ప్రభు. ఎట్టి పరిస్థితుల్లో నా రాణిని వాడు తీసుకెళ్ళడానికి వీల్లేదు. మంచి ఉపాయం చెప్పండి మహామంత్రి. చిత్తం ప్రభు. ప్రభు మహారాణి స్థానంలో చెలికత్తెను పెట్టి చెలికత్తె స్థానంలో మహారాజుని పెడితే సూపర్ ఐడియా. చెలికత్తెను మహారాణి అనుకొని చెలికత్తెను తీసుకొని వెళ్ళిపోతాడు ప్రభు. మీ శోభనం గదిలో ఉన్న పాలల్లో తోడేయాల్సిన అవసరం లేదు ప్రభు. చెలికత్తిని ప్రవేశపెట్టండి. చంద్రరాజా, నీ వీరత్వాన్ని చూసి మనస్ఫూర్తిగా ఓటమిని అంగీకరిస్తున్నాను. నీ మంచితనంతో నా మనసును మీరు గెలుచుకున్నారు కాబట్టి మీ రాణిని నేను తీసుకెళ్ళండి. అతను పశ్చాత్తాపం కలుగుతుంది. ఇంత దూరం నుంచి ఏదో గుర్రం మీద వచ్చాను కాబట్టి ఏదో గతి లేక నీ చెలికత్తెను తీసుకెళ్ళి. చంద్రరాజా, అది చెలికత్తి కాదు, నా రాణి. నాకు తెలియదారా ఇది రాణి? నాకు తెలియదారా? అది రాణి అని నీకెలా తెలుసున్నది? అరే 100 యుద్ధాలు చేశాను, 100 రాణులు ఎత్తుకెళ్ళాను. రాణు ఎవరో చెలికెత్తి ఎవరో తెలియదారా? ఎర్రి పుష్ప రా రాణి. తీసుకెళ్ళు. నేను పాలు తోడేస్తాను ప్రభు. తోడివే, అలాగే ఉంచు. యువరాణి లేదు కదా ప్రభు. చెలికత్తి ఉంది కదా, మన వంశోద్ధారకుడు కావాలి కదా. వాడు సత్యపండు ఏంటి హుషారుకున్నావు? కొడుకు పెళ్లి చేస్తున్నావేంటి? కాదు సార్, నా పెళ్లి రిసెప్షన్ సార్. నీకు పెళ్లి అంటే బాబు నువ్వు వృద్ధాప్యానికి దగ్గరలో ఉన్నావు. కొన్ని కారణాల వల్ల కళ్యాణం లేట్ అయిన మాట వాస్తవం సార్. లేటు వయసులో దండయాత్ర మొదలెట్టావు. సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఏ దుర్మార్గుడు చంద్రలు అంటూ వస్తే డేంజర్ తప్ప, అదర్వైజ్ నిర్విఘ్నంగా వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబాయ్ గవర్నమెంట్ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కి పింఛన్ ఇస్తున్నారంట బాబాయ్. ఇవాళ లాస్ట్ డేట్ అంట బాబాయ్. మీరు ఒక్క సంతకం పెడితే బాబాయ్ నెల పింఛన్ వస్తుంది బాబాయ్. పెట్టండి బాబాయ్. పెట్టించి అవసరం. పైగా పెళ్లి కూడా చేసుకున్నాడు. పెళ్ళం పూల ఖర్చులకు వస్తాయి. పెట్టండి బాబాయ్. పెట్టి సత్యపండు. పింఛన్ బాబాయ్. వెళ్ళమన్నానా? హలో కుమార్, రిసెప్షన్ బంజారా హిల్స్ బృందావన్ గార్డెన్ రా. తాజ్ కృష్ణా నుంచి రైట్ తీసుకొని అప్ తీసుకోరా. ఈ అదొక అడ్రస్ చెప్పింది, దీనిలో సట్ట చిరిగిపోయింది. అబ్బా ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఏదైనా ఎక్స్ట్రా సట్ట కూడా తెచ్చుకోలేదే. ఎరా సత్యపండు, విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రా. థ్యాంక్ యూ రా వీరదాసు. ఏంట్రా చేయాలా ఇస్తున్నావు? షేక్ హ్యాండ్ చేయమన్నా బెణికిందా? సంకలో చొక్కా చిరిగిపోయిందిరా. ఇంకో చొక్క వేసుకో. ఒక్కటే చొక్కా తెచ్చాను రా. అవునా? ఇప్పుడు ఎలా? అరే నీ కోట్ ఒక్కసారి ఎవరా? రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఇచ్చేస్తాను రా. వెలవాడివిరా, నువ్వు అడిగితే ప్రాణం ఇస్తాను. కోటి ఇవ్వలేనా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. నా పరువు నిలబెడుతున్నావురా. వేసుకో. గాయత్రి, గాయత్రి, అతిథులందరూ వస్తున్నారు. నీ మేకప్ చాలా తొందరరా. వస్తున్నానండి. ఈవిడే మా ఆవిడ. విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. అమ్మాయి ఏమో తాజ్ మహల్ లా ఉందిరా, ఈడేమో తాజ్ మహల్ టీపోడ్ లా ఉన్నాడు. అసలు మ్యాచ్ అయిందరా? ఆ ఫోన్ లో అండి, ఫ్రెండ్ అండి. ఎక్కడికి వచ్చానా? ఇదే సచ్పూర్తి ఫంక్షన్ రా. సత్యమూర్తి కాదండి, నా రిసెప్షన్ ఫంక్షన్. సచ్పూర్తి కాదంటరా, రిసెప్షన్ అంట. కానీ నాకేమో సచ్పూర్తి అనిపిస్తుంది. నాకు తెలియకుండా మీరు కోట్ కొన్నారనమాట. మీ వల్ల కోట్ కన్నం వచ్చిందో, కోట్ వల్ల మీ కన్నం వచ్చిందో తెలియదు కానీ మీరు మాత్రం చాలా అందంగా కనిపిస్తున్నారండి. ఏమండి, దేని వల్ల వీడికి అందం వచ్చిందో నన్ను చెప్పమంటారా? అయ్యో చెప్పండి. ఆ కోట్ వల్లే వాడికి అందం వచ్చింది. కరెక్ట్ చెప్పారండి. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సత్పండి గారు. థ్యాంక్ యూ అండి. గోపాలరావు, ఆ కోట్ ఎలా ఉంది? సూపర్ నది. అది నా కోటే.
నీదా ఆ. మీరు వెళ్ళి భోంచేయండి భోంచేయండి మీరు వెళ్ళి భోంచేయండి కోటు గురించి అడిగాడ్రా అడుగుతాడేమని ముందే చెప్పాను రా. ఏది అడిగినా కోటు గురించి మాత్రం చెప్పడానికి దండం పెడతాను. సరేలేరా. ఈడు మళ్ళీ వచ్చాడు బాబాయ్ బాబాయ్ ఈ రోజే లాస్ట్ రోజు అంట బాబాయ్. ఫారం మీద ఒక్క సంతకం పెట్టు బాబాయ్. నెల నెల నీకు పింఛన్ వస్తుంది. నా మాట విను బాబాయ్ నా పరువు తీయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోరా లేకపోతే ఇంకా చంపిస్తాను నేను. అది కాదు బాబాయ్ పింఛను. మా బాబాయ్ ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాడు అర్థం కావట్లేదు. సత్యపండు ఏదో పింఛన్ ఏదో ఇప్పిస్తా అటు తీసుకోవచ్చుగా. సర్లే ఆ పింఛన్ గురించి నాకెందుకులే, నా కోటే నాకు ఇంపార్టెంట్. నాగబాబు గారు కోట్ ఎలా ఉంది సార్? సూపర్. అనే సునీల్ నా కోటు చాలా బాగుంది, కొంచెం పొడిగైంది. అడిగారు పిలిచి మరీ చెప్తున్నావు. 10 మంది గురించి నా కోటు గురించి చెప్పుకునే అర్హత నాకు లేదారా? సత్యపండు గారు విష్ యు హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ. దూరం జరుగు. కోట్ నలుగుతుంది ఇక్కడ ఓ వచ్చి పైన పడుతున్నావు. ఆయన కోట్ నలుగుతా నీకేందయ్యా? ఆడి కోట్ ఏంటి? నా కోటుని తన కోట్లో ఫీల్ అయ్యే ఫ్రెండ్ అన్నమాట. నా కోట్ వేసుకుని ఫీల్ అవుతావేంట్రా? నువ్వు వేసుకుంది నా కోట్ అని వాడికి చెప్పు ముందు. నువ్వు చెప్పేసావుగా కోట్ ఎక్కువ నీకు పెళ్ళేందుకు రిసెప్షన్ ఎందుకురా? చిని బతుకు. హాయిరా వీరరాసు. హైరా గోపి ఎలా ఉన్నావు? ఈ టార్చర్ భరించే కంటే ఈ కోటికి ఇచ్చిన బెటర్. అరే వెంకటేశ్వర్లు ఒక గంట సేపు నీ కోట్ ఇవ్వరా? నీ కోట్ ఉంది కదరా? ఈ కోట దరిద్రుడురా. టార్చర్ పెట్టేస్తున్నాడు. ఆ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. నువ్వు కోట్లు అయిపోయినా బానే ఉంటావు రా. అది కాదురా, ఒక సంఖలో షర్ట్ చిరిగిపోయిందిరా. నాకు 2 సంకలు జినిగినాయి. హాయ్రా సత్పండు, విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ రా. ఏంట్రా విశేషాలు? నువ్వు వేసుకున్న కోటు ఆ ఎర్రబాబు కూడా అంటగా. నువ్వు మాత్రం ఎవడో చెప్పకరా. నువ్వు వెళ్ళి భోంచి అర్జెంట్ భోంచారా. నువ్వు భోంచే. ఈ రిసెప్షన్ అయిపోయి 10 కోట్లు నీకు కొనిస్తాను రా. ఒక్క గంట ఈ కోట్ నీది కాదనుకోరా ప్లీజ్ రా. సరేలేరా, ఎవరికి చెప్పాలే. ఏది వస్తే మెంటల్ దానా? వచ్చిన దగ్గర నుంచి నీ ఫ్రెండ్ తోటే మాట్లాడుతున్నా. ఎవరితో అది ఎందుకని? బాల స్నేహితురాలండి. అయితే ఏం చేసినా ఇద్దరం కలిసే చేస్తాం, ఒకటి చోటు ఉంటాం తెలుసా? శోభనం గదిలోకి ఇద్దరు కలిసి వస్తారా? ఎవరొచ్చారు నువ్వు పీకేదేముందిరా? ఎనగడ నీలాంటోడరా మొక్కను వంచలేదు కానీ చెట్టును లొంగ తీసుకుంటా అన్నాడంట. దరిద్రుడు ఫోన్ లో మాట్లాడుతున్నాడు. కావాలని నన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నాడు. నాకు అర్థం కావట్లా. ఇంకా అర్థం కాలేదా? నిన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నారు. తెంగర రాయాలా సార్? సార్ ఫోన్ లో సార్ ఫ్రెండ్ అండి. తిన్నారా? తిన్నానండి. అయితే బయటికి వెళ్ళిపోవచ్చు కదా సార్. ఎప్పుడు ఎలా నాకు తెలుసురా పిచ్చనాయాలా? నువ్వు చెప్పాలి, నాకు తెలీదా? నీ పని నువ్వు చూసుకో. హాయ్రా సత్పండు, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. 60లో కూడా 20లా కనబడుతున్నావు అంటే ఏమో అనుకున్నాను రా. అవును వీరబాబు, ఇలాంటి కోట ఒకటి నీకు కూడా ఉండాలి కదరా? నాకు ఉందో లేదో గంట తర్వాత చెప్తాను రా. మళ్ళీ చెప్పాను 3ఓసారి ఫీల్ అవుతాడు. అనేది ఫీల్ అవుతాడరా? వాడు ఫీల్ అవుతాడు. నువ్వు రిసెప్షన్ కి వచ్చావా? నా కోట్ చూడడానికి వచ్చావా? బాబాయ్ మళ్ళీ వచ్చాడు. ఈడేమో వచ్చిన ప్రతి ఒక్కడికి కోట్ నాది అని చెప్తాడు. ఈడేమో పింఛనిప్పిస్తాను రా బాబాయ్ అంటాడు. నీ బతుక్కి ఒక భరోసా బాబాయ్. అర్థం చేసుకో బాబాయ్. టైం లేదు బాబాయ్. నువ్వు నాకు చిన్నప్పుడు పీజి మిఠాయి తినిపించావు బాబాయ్. ఇప్పుడు నేను ఈ పింఛనిప్పించలేని వృద్ధాప్యంలో నీకు చెప్పు. రుణం తీర్చుకునే అవకాశం నువ్వు బాబాయ్. నీకు దండం పెడతా. నా రిసెప్షన్ చూడకుండా చంపేస్తాను రా. చెప్తే అర్థం కాదరా నీకు? బీపీ ఉందిరా, షుగర్ ఉందిరా, పోతావురా. ఈ పింఛన్ డబ్బులు కనీసం టాబ్లెట్లకైనా వస్తాయి బాబాయ్. కోట్ వేసుకొని బాడీలో ముడతలు కవర్ చేయగలవు బాబాయ్, కానీ బాడీలో ఉన్న రోగాల్ని కవర్ చేయలేవు బాబాయ్. అర్థం చేసుకో బాబాయ్. ఒక సంతకం పడేయచ్చు కదయ్యా. పెట్టు బాబాయ్. ఏలు ముద్ర వేసినా పర్లేదు బాబాయ్. పెట్టు. అబ్బే వాడు ఈగో ఒప్పుకోవట్లేదు. ఈ రిసెప్షన్ పెట్టుకుని నా పరువు తీసుకున్నట్టుందండి. కోడి జాగ్రత్త. ఏం చేస్తున్నారా నువ్వు? కోట్ చూస్తున్నాడు రా. మడతలు ఏమైనా పడుతున్నాయి ఇదిగో చిన్న చిన్నగా. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సత్యపండు. థ్యాంక్ యూ. చేయి వేసి మాట్లాడాల్సిన అవసరం లేదు బ్రదర్. చేయి తీసి కూడా మాట్లాడచ్చు. ఈడేవట్రా?
ఏదేమైనా మీ జంట బాగుంది. మీ మాట ప్రకారం జంట బాగుంది అనుకుందామండి. ఏం లాభం? చెడిపోయిన మోటార్తో చెడులో వాటర్ తోడలేమన్న సంగతి అది తెలుసన్న విషయం నాకు తెలుసు. వీడేబట్రా నిన్న రెండో ఊళ్ళారా అబ్బాయి ఈ టెన్షన్ భరించలేకపోతున్నా కూల్ డ్రింక్ వద్దురా, కూల్ డ్రింక్ తాగితే కోట్ మీద పడుతుంది. కూల్ డ్రింక్ తాగితే కోట్ మీద పడుతుంది. కోడి కుక్కలు తిన్నా ఆ కూల్ డ్రింక్ కోటి మీద పడకుండా తాగుతాను రా సాడిస్తాడా. రిసెప్షన్ అయిన తర్వాత కూల్ డ్రింక్ తాగు, కోట్ మీద పడుతుంది. బాబు నాకు 2 కూల్ డ్రింక్. మనిషికి ఒకటే కూల్ డ్రింక్ సార్, 2 ఇవ్వద్దన్నారు. అందరికి ఒకటి, కానీ నేను వేరు, నాకు రండి. సార్ 2 ఇవ్వలేను సార్, ఒకటే ఇస్తా. అంటే నేను ఎవరు అనుకుంటున్నావు నన్ను? కోటి తీచ్చామనండి ఫస్ట్. 2 కూల్ డ్రింకులు కోటి ఎందుకు ఇచ్చావా నువ్వు? ఆ పెళ్లి కొడుకు వేసుకున్న కోట్ ఎవరిదో తెలుసా? అది నాది. ఏంటి కోట్ నీదా? నాది, అవును. ఆ కోట్ నాది. అలాంటి నాకే ఒక కూల్ డ్రింక్ ఇస్తా అంటావురా నువ్వు? సొంత కోటు కూడా లేకుండా రిసెప్షన్ చేసుకునే నీలాంటి దరిద్రుడి దగ్గర పనిచేయడం కింద కోట్ మీద పడుతుంది. సిగ్గులేదురా నీకు? సిగ్గులేదు. ఒక్క నిమిషం, కోట్ తీవా, అందరు ఊసేటట్టున్నారు నీ మీద. ఉయ్. ఈ కోట్ మీది కదా ఆయనదా? అవునే. అద్దె కోట్తో రిసెప్షన్ చేసుకుంటాను చూడు, నా చెప్పుతే నేను కొట్టుకోవాలి. పదవే పద. అబ్బో గ్లామర్ వెళ్ళిపోతుంది, గ్లామర్ వెళ్ళిపోతుంది. సంఖలో చొక్కా తిరిగిందని నీ కోటు తీసుకున్నందుకు నా జీవితాన్ని సంక్రాకించేసావు కదరా. చూసావా బాబాయ్, అటు పెళ్ళం మిస్ అయింది, ఇటు పింఛను మిస్ అయింది. మొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను బాబాయ్, ఎవరు శాశ్వతం కాదు. పింఛనే శాశ్వతం. నేను ముందే చెప్పాను కదరా, ఇడికి పెళ్ళమో పోయింది, పెన్షన్ పోయింది. అరే నా జీవితం సంకనాకి పోవడానికి మీ ముగ్గురే కదరా కారణం. అంటే నేను కోట్ ఇవ్వడం తప్పారా? పింఛన్ ఇప్పించాలనుకుంటే నా తప్ప బాబాయ్. ఫోన్ల మాట నా తప్పండి. మీది తప్పు కాదురా. ఓవరేజ్ లో పెళ్లి చేసుకుని పెళ్లి రిసెప్ట్ ఎక్కడో పెట్టుకోవడం మానేసి ఇక్కడ పెట్టుకున్నావు చూడు, నాది తప్పురా. అది ముందు తెలుసుకో.